హలో డీర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామంటే మంచాల మండలం లిమిట్స్ లో ఉన్నాం. ఈ మంచాల మండలం అనేది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో వన్ ఆఫ్ ద మండలం. ఆల్రెడీ మనం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న 2 మండలాలు కవర్ చేసాం, కర్తాల మండలం అండ్ ఇబ్రహీంపట్నం మండలం. దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం మంచాల మండలంలో ఉన్న గ్రామాల్లో అసలు ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఈ ఫ్యూచర్ సిటీ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో ఎవరైనా జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ల్యాండ్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే. నమస్తే సార్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? ఆగపల్లి సార్. ఇది ఇబ్రహీంపట్నం ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? 6 కిలోమీటర్ సార్. మనకి ఆచారం 12 కిలోమీటర్. ఓకే. సో మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి పుట్టి పెరిగింది ఇక్కడే కదా? 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయండి ఇక్కడ? ఇక భూమి ధరలు అంటే అప్పుడు ఉన్నాయి రేట్లు మంచిగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వంలో కొంచెం వెనకబడే ఉన్నది, రైతులే తగ్గింది, అంత రేట్ లేదు. ఇప్పుడు రేట్లు అయితే లేవు సార్, కొంటాడు కూడా లేడు, అడిగిపోతారు కానీ తీసుకుంటారు అయితే లేరు సార్ ఇప్పుడు. ఓకే. 20 సంవత్సరాల క్రితం అసలు ఎలా ఉండే ఇక్కడ భూమి ధరలు? అసలు కొద్దిగా తక్కువ ఉండే. అంటే ఎలా ఒక ఎకరం కాస్ట్ వచ్చేది ఎలా ఉండేది? ఎకరము ఒక 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక, మన తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక విపరీతంగా పెరిగినాయి. ఓకే. కోట్ల మీద పెరిగినాయి. ఓకే. ఇప్పటికి మా ఊర్లో ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎలా ఉంది? ఇప్పుడు కొంటూడో లేడు వాడు. 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడి ప్రభుత్వం చేంజ్ అయింది కదా. 8 నెలల 9 సంవత్సరాల కింద 2 సంవత్సరాల కింద ఫుల్ మాకు నడిచినాయి, మార్కెట్ కూడా మంచిగా ఉన్నది, కానీ ఈ ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందికరం అయిపోయింది. ఇబ్బంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు గజం ధరలు ఎలా ఉన్నాయండి సరౌండింగ్స్లో? ఇప్పుడు గజం ధర అంటే 10,000, 15,000, 18,000 కూడా ఉన్నాయి. ఓకే. హెచ్ఎండిలో 18,000 ఉన్నాయి. ఓకే. నార్మల్గా జీపీ లేవట్ల పంతకుముందు చేసిన జీపీ లేవట్ల 10,000, 15,000 నడుస్తున్నాయి. ఓకే. ఎకరా కాస్ట్ వచ్చేసి ఎలా ఉంది? ఇక్కడ ఎకరా అంటే 4 కోట్లు ఉంది సార్. ఇక్కడ ఇప్పుడు రోడ్డుకు 4 కోట్లు, లోపలికి అయితే 2 కోట్లు, 3 కోట్లు కూడా పోతుంది. ఓకే. ఇప్పుడు FCDA అని చెప్పి రీసెంట్ గా ఒకటి అనౌన్స్ చేశారు కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. మీ విలేజ్ ని ఇప్పుడు యాగపల్లిని కూడా అందులో కలిపారు. అవును, కలిపి. సో కలపక ముందు కలిపిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ఏం లేదు సార్, అది ఎట్లున్నది అట్లే ఉంది. కలిపిరని అంతేగానే పేపర్ స్టేట్మెంట్ వస్తున్నాయి, కానీ అలా కలిసిందని అంటారు, కానీ మరి మాకు కూడా గట్టిగా తెలుస్తలేదు. అది రేట్లు పెరుగుతాయని అంటారు, ఎప్పుడు పెరుగుతాయో మరి ఇప్పుడు ఏం మాకైతే ఇక్కడ అర్థమైతే టైం పడుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు అనుకున్న, ఇప్పుడు బేసిక్ గా మీరు ఆల్రెడీ ఉన్న ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవడానికి ఒక ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటున్నారు? ఫ్యూచర్ సిటీ డెవలప్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటారు? ఒక 10 years పడుతుంది. 10 years అయితే ఈజీ పడుతుంది. ఇప్పుడు అంతలా కాదు. ఇది ప్రభుత్వంలో ఫ్యూచర్ సిటీ అనేది ప్రభుత్వంలో జరిగిపోతుంది కంపల్సరీ. ఎందుకనంటే ఇప్పుడు కేసీఆర్ కట్టిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, సచివాలయాలు కట్టిండు, అలాగే ఉన్నది. వీళ్ళకి ఏం లేదు కాబట్టి ఈ పీరియడ్లో జరిగిపోవచ్చు అని కూడా ఆలోచన. ఖచ్చితంగా మోస్ట్లీ జరగచ్చు అంటారు. జరగవచ్చు, ఇది కన్ఫర్మ్, ఇది మనకైతే తెలుసు. ఎందుకంటే వాళ్ళ పేరు నిలబడిపోవాలంటే ఇది జరగవచ్చు, రేపు భవిష్యత్తులో రాకపోవచ్చు. అది అట్లా అందులో కాదు. ఫ్యూచర్ సీట్ అనేది ఇప్పుడు అందులో 5 ఏళ్ళలో ఇలా ప్రభుత్వం ఇప్పుడు అయితే కాదు. అది కాకపోతే ఒక 10 years పట్టొచ్చు. కానీ నేను అడిగేది ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఆస్పెక్ట్లో చెప్పానంటే, ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదా కాదా? ఇన్వెస్ట్ అంటే చేసుకుంటే జర ఉండొచ్చు, ఉంటుంది సార్, అవుతుంది కదా. ఇక అంతా ఉండదు. అంత అంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి కదా, ఇన్ కేసు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి. అది నేను అడిగేది కదా. ఇప్పుడు దొరుకుతాయి, ప్లాట్లు కూడా, భూములు కూడా దొరుకుతాయి కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. కోట్లలో ఉన్నదని ఓడిస్తాడు సార్. ఇప్పుడు 4 కోట్లు పోయిందంటే ఇప్పుడు 2 కోట్లకి ఏమంటే ఓడిస్తాడు చెప్పు? ఇయ్యరు, కొంచెం ఆలోచన చేసి అది చేస్తారు అంతేగాని ఇప్పుడు ఇయ్యలేము. అది అంత అయితే కాదు, చేసుకుంటే మంచిది ఇన్వెస్ట్. అంటే నేను ఎకరాల్లో నేను అడగట్లా. ఇప్పుడు సామాన్య వ్యక్తి ఇన్వెస్ట్ చేయగలిగేది గజాల్లోనే ఇన్వెస్ట్ చేయగలడు, గజాల్లోనే పెట్టగలడు. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి గజాల్లో అయినా సరే, ఎకరాల్లో అయినా సరే, ఇది కరెక్ట్ టైమా కాదా? అది నేను సార్ కరెక్ట్ టైం ఇది. చేసుకో, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీకి విలేజ్ కలిపి కదా కొన్ని. అవును అన్నట్టు ఇప్పుడు ఒక 10 years పెరగవచ్చు. 56 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. 56 గ్రామ పంచాయతీలు కలిసినాయంటే కొంచెం ఆలోచన చేసి పెట్టొచ్చు. అది భవిష్యత్తులో ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఏదే ప్రభుత్వం వచ్చినా కానీ ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఉంటుంది. అది అట్లానే. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇది ఏరియా చెప్తారా? లొకేషన్ విలేజ్ వచ్చేసి నోమ్లా. ఓకే. లొకేషన్ ఇది గ్రామ పంచాయతీ, ఇక్కడే ఆఫీస్. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది చూసారా? ఎంత రోజు చూసారా ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం?
5-6 కిలోమీటర్స్ 5-6 కిలోమీటర్. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఇక్కడే. గత 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండేవి సార్ ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం చాలా తక్కువ ఉండే రేట్లు. అంటే ఎంతవరకు ఉండేవి సార్? 20 సంవత్సరాలు అంటే ఎకరాకి అప్పుడు వచ్చేసి దాదాపు 50-60 వేలు ఉంటుండే ఎకరా. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఇప్పుడు రోడ్ సైడ్ వచ్చేసి ₹1 కోటి దాకా ఉంది. ఓకే. ఈ మెయిన్ రోడ్కి వచ్చేసి 1.5-2 కోట్ల దాకా ఉన్నాయి. ఓకే. అప్పట్లో గజాలు ఎలా ఉండేవి సార్? అప్పట్లో గజాలలో 300-200 అట్లా ఉండేది. ఓకే. ఇప్పుడు వేలలో 10,000, 5,000, 6,000, 7,000 దాకా ఉంది. ఓకే. 10-12,000 దాకా ఉంది. ఓకే. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రీసెంట్గా ఫామ్ చేశారు కదా? అవును. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాన్ని కూడా చేర్చారు. అవును. అది చేరక ముందు చేరిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ఏం లేదండి, అది మొన్ననే అనౌన్స్ చేసారు కదా, దాని మీద ఇంకేం తీసుకోలేదు కాబట్టి ఓకే ఎట్లున్నది అట్లే ఉన్నది. ఫ్యూచర్ సిటీ అది చేరినా చేరకపోయినా గంతే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో చేర్చి ఫ్యూచర్ సిటీలోకి వచ్చింది అంటున్నారు కదా, ఒక ఎన్ని సంవత్సరాల్లో మీ ఏరియా ఫ్యూచర్ సిటీలో ఫుల్గా డెవలప్ అవ్వచ్చు అంటారు? ఇంకా చాలా టైం పడుతుంది మా దగ్గర, 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు మల్లికార్జునగూడ అనే ఊరు ఉంది కదా, అది ఎక్కడ సార్? అది ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే అక్కడ ఊరుంది అసలు? అప్పుడు ఉండేనంట కానీ అది ఇప్పుడు లేదు. అది ఒక రెవెన్యూ గ్రామం లెక్క ఉంటుంది కానీ ఇప్పుడు లేదు అక్కడ. అంటే ఓన్లీ భూములే ఉన్నాయి రెవెన్యూ. అంటే ఇప్పుడు అదే ఆ మల్లికార్జునగూడను కూడా ఇందులో కలిపారు కదా, సో అందుకని అడుగుతున్నాను అనమాట. ఓన్లీ జస్ట్ భూముల వరకే ఉన్నాయి అక్కడ? భూముల వరకు ఉన్నాయి. రెసిడెన్షియల్ అంటే ఎవరు ఉండట్లేదు? లేదు. ఓకే. సో ఇప్పుడు ఒక నార్మల్ సామాన్య వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది అసలు రైట్ టైం అంటారా? ఇప్పుడు రైట్ టైమే. ఓకే. ఇంకా ఫ్యూచర్ సిటీ అని డెవలప్మెంట్ అని పెట్టిరు కాబట్టి రేపు భవిష్యత్తులో రేట్లు పెరగవచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడు నార్మల్ టైంలో ఇప్పుడు చేసుకుంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.